అధికార పార్టీ స్వార్థం కోసమే జీహెచ్ఎంసీ డివిజన్లను తగ్గించారని ఆరోపించారు బీజేఎల్పీ నేత లక్ష్మణ్. డివిజన్ల తగ్గింపుపై సర్కారు పునరాలోచించాలని కోరారు. అధికారులు టీఆర్ఎస్ తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు ఆయన. ప్రజలు త్వరలోనే టీఆర్ఎస్ కు బుద్ధి చెబుతారని అన్నారు లక్ష్మణ్. బీజేపీ టీడీపీ బలంగా ఉందో ఆ బలంగా ఉన్నటువంటి అసెంబ్లీలో బీజేపీ టీడీపీ ఎమ్మెల్యే గెలిచినటువంటి అసెంబ్లీలలో వార్డుల సంఖ్యను కూడా కుదించి కుట్రపూరితమైనటువంటి ఇంత రాజకీయ ప్రమేయంతో ఈ యొక్క అధికారులే మంత్రుల ఇళ్లలో కూర్చొని ఏ రకంగా బీజేపీ టీడీపీ ప్రతిపక్షాలకు సంబంధించిన వార్డులను చిన్న భిన్నం చేయగలిగినారో ఏమాత్రం కూడా కనీసమైనటువంటి విలువలు పాటించకుండా మరి ఈ రకంగా ఈ దిగజారుడు రాజకీయానికి పాల్పడుతున్నటువంటి ఈ యొక్క పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులకు ఖచ్చితంగా మరి ప్రజలు మరి ఈ యొక్క మరి అధికారులను కూడా శిక్ష వేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము భావిస్తూ వెంటనే దీన్ని పునరాలోచన చేసి మళ్ళీ అసలు వాస్తవంగా 200 వార్డులతోనే ఎన్నికలు జరగాల్సింది పోయి 150 వార్డులకు తగిన దానికి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు. అంటే కేవలం మీ యొక్క స్వార్థపూరితమైన ఆలోచన కోసం హైదరాబాద్ ప్రజల ప్రయోజనాలు పణంగా పెట్టి ఈరోజు హైదరాబాద్ అంతా కూడా పూర్తిగా పారిశుద్ధ్యం లోపించి మరి అధ్వానమైన రోడ్ల పరిస్థితి ఇవాళ మన కమిషనర్ గారు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.